సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటోన్మెంట్ యాక్ట్ వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. బస్తీ పర్యటనలో భాగంగా బోయిన్పల్లి, బాపూజీనగర్, లక్ష్మీనగర్తో పాటు ఇతర ప్రాంతాలను పర్యటించారు ఎమ్మెల్యే. బస్తీ వాసులను కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీళ్లు, కరెంట్, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. అయితే కంటోన్మెంట్ మున్సిపాలిటీలో కాకుండా అందుకు భిన్నంగా ఉండడం వల్ల అభివృద్ధికి ఇబ్బంది ఉంటుందని తెలిపారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ వ్యక్తితో కాలయాపన చేస్తుందని విమర్శించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. బస్తీవాసులు వాళ్ళ సమస్యలు ఉంది, ఒకసారి విజిట్ చేయాలని చెప్తే వారు ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ బస్తీలో చూస్తే ఎక్కువ మటుకు ఇష్యూస్ రోడ్లది, డ్రైనేజ్ది, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, మరి ఏంటంటే బోర్ కూడా నీళ్ళు సరిగా లేక బోర్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. పైప్ లైన్లు అన్ని పాత అయినందుకు ఆ పైప్ లైన్లు సరిగా లేక వీళ్ళకి ఏంటంటే డ్రైనేజ్ దాంట్లో మిక్స్ అయ్యి వస్తుంది, నీళ్లు సరిపోయేంత వస్తలేదని చెప్పడం, దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి కూడా చెప్తే వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూస్ అంతా ఈరోజు ఇక్కడ ఏమేమో తెలుసుకోవడం జరిగింది. సంబంధిత డిపార్ట్మెంట్లతో మాట్లాడి వారు కూడా తక్షణమే చేస్తా అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ ఏముందంటే, మామూలుగా జిహెచ్ఎంసీ లిమిట్స్ మోండా డివిజన్కి నేను వెళ్ళినప్పుడు రోడ్కు సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్, ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎంటైర్ ఒక బస్తీకి వెళ్తే బస్తీకి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి అని అన్ని డిపార్ట్మెంట్లు, ఈవెన్ డిప్టీ కమిషనర్ కూడా నా పర్యటనలో వారు వచ్చి వారి కళ్ళతోటి స్వయంగా వీళ్ళ సాధక బాధకాలు చూసి తక్షణమే వారు దానికి ఏమైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకొని అత్యధికంగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి దాని ప్రాసెస్లో ఉంది, అన్ని శాంక్షన్ అవుతుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇది కంటోన్మెంట్ బోర్డు కావడం, ఈ కంటోన్మెంట్ బోర్డు నిధులతోటే ఏమైనా కూడా రెవెన్యూ వచ్చిన తర్వాత వారు జీతాలు పోయినాక మిగిలిన పైసలతోటి డెవలప్మెంట్ వర్కులు ఇంకో వర్కులు చేయాల్సి వస్తుంది.